ఆది బ్లౌజ్ ఇలా పెట్టుకొని ఫస్ట్ మనం చెస్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా ఇలా పెట్టేసుకుంటే మనకి షోల్డర్ నుంచి స్టార్ట్ చేద్దాం. షోల్డర్ ఖర్చు నుంచి తీస్తున్నాను. ఇది ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని నెక్ దగ్గర నుంచి కొంచెం ఇలా స్ట్రెచ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఆ తర్వాత ఇక్కడ పట్టుకుని దీనిలా స్ట్రైట్గా అనాలి. అప్పుడు తీద్దాం. ఇది 12.5 ఉంది ఖర్చుతో కలిపి. ఖర్చు లేకుండా తీసుకుంటే 11.7 ఉంది. ఖర్చు కాకుండా 11.7 ఉంది. తర్వాత టోటల్ లెంగ్త్ తీద్దాం. టోటల్ లెంగ్త్ ఈ డాట్స్ దగ్గర తీయాలి. బ్యాక్ సైడ్ నుంచి నేను ఇటే తీసేస్తాను. 14 ఉంది. ఇంకా చెస్ట్ ఇలా తీసుకోవచ్చు, ఇలాగన్నా తీసుకోవచ్చు. ఇలా ఎగ్జాక్ట్గా 19 వచ్చిందంటే ఇది 38 సైజు బ్లౌజ్. ఇప్పుడు ఇలా తీసుకుంటే సరిపోతుందా అని ఒక క్వశ్చన్. బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఇలా తీసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు హుక్ పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ వచ్చింది అనుకోండి. ఇది నేను కుట్టిన బ్లౌజే, ఇది కరెక్ట్గా ఉంది, నీట్గానే ఉంది, గ్యాప్ లేదు కదా. ఇలాంటి బ్లౌజులు అయితే మనము హుక్ పట్టీ కాజా పట్టీ దూరంగా మధ్యలో గ్యాప్ లేనివి అయితే ఇలా తీసేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే 19 ఉంది కదా, 38 సైజ్ బ్లౌజ్ అని మనం కన్ఫర్మ్ చేసేసుకొని ఇంకా 38గా కన్సిడర్ చేసేయవచ్చు. కానీ హుక్ పట్టీకి కాజా పట్టీకి డిఫరెన్స్ ఇంత ఉంటుంది. ఇంత తేడా ఉన్నప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది. అప్పుడు మనము ఇలా తీసుకుంటే కనుక మనకి సేమ్ బ్లౌజ్ చూడండి, ఇలా తీసుకుంటే ఎంత వచ్చింది, 20 అయిపోయింది ఇది సైజు. అలా అని మనం ఇది ఇక్కడ వరకు ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కదా అనుకుందాం. ఇలా తీస్తే ఇది సైజ్ తగ్గిపోయింది. కాబట్టి మనం చెస్ట్ కొలిచేటప్పుడు ఎలా కొలవాలంటే, ఒకటి బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. ఇది కూడా యాక్యురేట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉంటుందని నేను చెప్పలేను, మనం చెప్పలేము ఇంకంతే. బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇందాక అటు చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మధ్యలో గ్యాప్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్స్ తక్కువ బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఆధారపడిపోయి మనం మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇది కూడా తేడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, హుక్ పట్టీ ఉంది కదా, బ్లౌజ్లో తిరిగేసేయండి. ఇది హుక్ సైడ్ ఉంది కదా, హుక్ సైడ్ నుంచి ఇక్కడి నుంచి టేప్ ఇలా పెట్టి, మరీ స్ట్రెచ్ చేయొద్దు, మామూలుగా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడికి వస్తే ఎంత ఉంది, 9.2 అంటే 9. వీళ్ళు కుట్లు ఇప్పారు అంటే 9 ఉంది కరెక్ట్గా. ఇలా తీస్తే ఈ 9ని మళ్ళీ ఇక్కడ పెడదాం. కరెక్ట్గా నెక్ దగ్గర ప్లేస్లో ఇక్కడ పెట్టామంటే ఇక్కడి నుంచి ఎంత ఉంది, 9 నుంచి ఈ కుట్టు వరకు చూస్తే 28.5 వచ్చింది. ఈ 28.5 నుంచి మళ్ళీ ఈ కుట్టు దగ్గర పెట్టాలి. ఇక్కడ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఫిట్టింగ్ది అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టి ఇక్కడ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి అప్పుడు మనం తీసుకోవాలి. ఎంత వచ్చింది, 38 వచ్చింది. ఇలా తీసుకుంటే మనకి చెస్ట్ సైజు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. ఇది తర్వాత షోల్డర్ తీసాము, చెస్ట్ తీసాము, లెంగ్త్ తీసాము. తర్వాత మనము డాట్ పాయింట్ తీసుకోవాలి. డాట్ పాయింట్ ఎంత, పైనుంచి 38 సైజ్ అంటే 10 వస్తుంది. 9.5 నుంచి 10 వరకు ఉండొచ్చు. ఇక్కడ 9.5 వచ్చింది. ఇవి మనం మార్జిన్ ఉంది కదా, మార్జిన్ కూడా చేస్తే ఇది 10 వచ్చింది. ఇది తర్వాత డాట్ పాయింట్ 10 తీసుకోవాలి.
అపెక్స్ పాయింట్, అపెక్స్ టు అపెక్స్ ఇది కూడా చేసుకోవాలి కదా మనం. అపెక్స్ టు అపెక్స్ అంటే మనం ఇలా పెడతాం, ఇది హైట్ ఉంటుంది కదా పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉందో దాన్ని అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అంటారు అనమాట. అపెక్స్ టు అపెక్స్ ఎలా తీస్తారు? మెజరింగ్ బ్లౌజ్ నుంచి, ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలి? ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 7 ఉంది. 7 ఉందంటే మనం ఇక్కడ డాట్ పాయింట్ ఎక్కడికి మార్క్ చేస్తాం? ఇక్కడ నుంచి ఇంతవరకు 3.5 కానీ ఇక్కడ మార్క్ చేసి, ఆ పై నుంచి ఇక్కడికి డాట్ పాయింట్ మార్క్ చేసి, ఈ రెండు కలిసిన చోట్ల మనం డాట్ వేస్తాం. అది అనమాట, అది దాని అపెక్స్ పాయింట్ యూజ్ అనమాట. అది ఎక్కడి నుంచి డాట్ ఎక్కడ వేయాలి? ఇంత డిస్టెన్స్ 2.5 వేసేయండి. ఈ 38 సైజ్ అయితే 3 వేసుకోండి, 34 అయితే 2 వేసుకో, 2.5 దగ్గర ఇది డాట్ వేసేయాలి అని కామన్గా అందరికీ ఒకటే మెజర్మెంట్స్ కాకుండా మనము అపెక్స్ టు అపెక్స్ తీసుకొని, అపెక్స్ టు అపెక్స్ 7 వచ్చింది కదా, ఈ 7 కాబట్టి ఇక్కడ నుంచి 3.5 దగ్గర ఇలా అపెక్స్ పాయింట్ మార్క్ చేసుకొని, ఈ పై నుంచి మనం డాట్ పాయింట్ 10 మార్క్ చేస్తాం. 10 అపెక్స్ పాయింట్ ఎక్కడ కలుస్తుందో ఆ ప్లేస్లో అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఇలాగా మనం ఈ మెయిన్ డాట్ వేస్తాం అనమాట. ఇదే మెయిన్ డాట్ మనకి మెయిన్ బ్లౌజ్లో. ఇది మనం నెక్స్ట్ కటింగ్ క్లాస్లో చూద్దాం, డ్రాఫ్టింగ్లో. ఇది మెజర్మెంట్స్ ఇలా అయితే ఇలా తీసుకోవాలి, అంటే బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని. నెక్స్ట్ అండర్ బస్ట్ ఎలా తీసుకోవాలి? అండర్ బస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్లో. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుందా లేదా అంతా ఈ అండర్ బస్ట్ మీద డిపెండ్ అవ్వ ఉంటుంది అనమాట, అండర్ బస్ట్ మెజర్మెంట్స్ మీద. కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ మధ్యలోకి ఇలా పట్టుకొని, ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్కి ఇలా సెంటర్లో మెయిన్ ఇది ఉంది కదా, ఆ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో మెజర్ చేసుకోవాలి. దీన్ని ఇలా సాగదీసేస్తే క్రాస్ కటింగ్ కాబట్టి అది సాగిపోతుంది. అలా కాకుండా జస్ట్ మామూలుగా నార్మల్గా ఇలా తీసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి అస్సలు సాగదీయకుండా మామూలుగా ఇలా ఎంత వచ్చింది? ఇక్కడ 12 వచ్చింది. 12 పైన కొంచెం కింద కొంచెం కలిపితే అంటే ఖర్చులు 12.5 తీసుకోవాలి. దీనికి ఖర్చులు ఉంటాయి కదా, కాబట్టి పైనుంచి కిందకి 12.5 వరకు మనకి ఇది అండర్ బస్ట్ వచ్చింది అనమాట. అండర్ బస్ట్ చిన్నది తీసుకుని ఉంటే షేప్ చిన్నది అయిపోతుంది. ఈ మెజర్మెంట్ కనుక మనం తేడా తీసుకుంటే షేప్ పార్ట్ చిన్నది అయిపోతుంది. కొంచెం ఇలా సాగదీసేసి కనుక పట్టుకొని మెజర్ చేసామంటే మనకి షేప్ పార్ట్ ఎక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇది 13 వచ్చింది. 13కి దానికి మళ్ళీ యాడ్ చేసేసి అటు ఇటు ఖర్చులకు యాడ్ చేసి తీసేస్తే ఇది ఫ్రంట్ పార్ట్, చెస్ట్ పార్ట్ కిందకి జారిపోయినట్టుగా వస్తుంది అనమాట. అది ఇంకో పాయింట్ ఒకటి. అండర్ బస్ట్ దేనికన్నా ఈ పట్టి ఎంత వేయాలి అంటే, దేనికైనా ఇది బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసేయాలి అని చెప్తాం కదా. అలాగా అన్ని టైమ్స్లోనూ అది కుదరదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది 14 ఉంది, మామూలుగా ఉంది. కొంతమంది బ్యాక్ పార్ట్ చాలా పొడవుగా ఉంటుంది, 16 ఇంచెస్ అనుకుందాం. నార్మల్గా బస్ సైజ్ నార్మల్ ఉంటుంది, 38 సైజ్ అనుకుందాం. బ్యాక్ పార్ట్ 16 పెట్టమంటారు. ఇలా 16 పెట్టేసి దాని 2 తీసేసామంటే ఫస్ట్ ఇది ఫ్రంట్ షేప్ పార్ట్ ఎంత అవుతుంది? 14 అయిపోతుంది కదా. మరి అలాంటప్పుడు తేడా వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి 2 తీసేయాలి అని మన మైండ్లోంచి తీసేయాలి. ఈ షేప్ బెల్ట్ షేప్ పార్ట్ అండర్ బస్ట్ మెజర్మెంట్స్ మీద డిపెండ్ చేసుకొని మనము ఇది కట్ చేసుకోవాలి. అంతేగాని బ్యాక్ 16 పెట్టేసి ఇప్పుడు 14 కాబట్టి సరిపోయింది, 2 తీసేసి 12 ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక గీత గీసేస్తే 12.5 అవుతుంది, కాబట్టి దీనికి సరిపోయింది. అదే కనుక బ్యాక్ పార్ట్ 16 ఇంచెస్ పెట్టుకున్నాము, 16 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు అందులో 2 ఇంచెస్ తీసేస్తే దానికి ఒక హాఫ్ కిందకి యాడ్ చేస్తాం కదా, ఇక్కడ హాఫ్ ఇలా కిందకి పెడతాం కదా, యాడ్ చేస్తే అప్పుడు ఎంత అయింది? ఫ్రంట్ పార్ట్ ఈ పార్ట్ 14.5 అయిపోయింది, 14.5 ఇంచెస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది చెస్ట్ పార్ట్ వేలబడిపోతుంది, ఈ పార్ట్ పెద్దదైపోతుంది కదా. కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా మెజర్ చేసుకొని
కట్ చేసుకోవాలంటే బ్లైండ్గా బ్యాక్ పార్ట్ నుంచి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేయడమే అని కాకుండా మనం ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మెజర్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బస్ట్ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎలా తీసుకోవాలో అది ఇంకో వీడియో చేసినప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఇది కొంచెం ఇలా వచ్చింది, స్ట్రైట్ రాలేదు. ఎందుకని రాలేదు స్ట్రైట్ అంటే ఇక్కడ వరకు తర్వాత వేస్ట్ తీయాలి కదా, వేస్ట్ పాయింట్ ఇది ఇలా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి వేస్ట్. ఇక్కడ కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి పొట్ట పైకి లేచి వచ్చిందంటే ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ పెడతాం అనమాట. క్రాస్ పొట్ట ఎక్కువగా ఉంటే కొంచెం క్రాస్ ఎక్కువ తీస్తే ఇక్కడ పట్టేసి వెనకాల పైకి లేచిపోతుంది. ఇది ఇలా పైకి వెళ్ళిపోయి బ్యాక్ కూడా పైకి లేచిపోతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం క్రాస్ పెట్టామంటే బ్లౌజ్ పైకి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇది ఇలా క్రాస్ పెట్టాను. ఇది ఎంత ఉంది, 8.5 ఉంది. 8.5 వేస్ట్ అనమాట. ఇక్కడ కరెక్ట్గా అండర్ బస్ట్ చూస్తాం కదా, అది 8.5 అంటే 8.5 ఆర్మ్ హోల్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎంత, ఆర్మ్ హోల్ కూడా ఒక ఫార్ములా ఉంది. మామూలుగా మనం మెజర్ చేసేటప్పుడు ఇలా మెజర్ చేస్తాం. ఆర్మ్ హోల్ అంటే 8 అంటే 16, 8 వచ్చింది కదా, రెండు వైపులా కలిపేసి 16 వచ్చిందనమాట. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ దాని ఫార్ములా ఏంటో దానికి ఇంకో వీడియో చేస్తాను, అందులో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలి అంటే ఇలాగా. ఇది 8 వచ్చింది కదా, 8 బ్యాక్ సైడ్ తిప్పేసి బ్యాక్ చూసుకుంటే, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా కుట్టేసిన బ్లౌజ్ కదా, ఇలా చూసుకుంటే మనకి ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో మనకి తెలిసిపోతుంది. 8.2 ఉంది. ఒక 2 పాయింట్స్ ఫ్రంట్ సైడ్ తగ్గిందనమాట, అంటే 16.2 అలా వస్తుంది. ఇది ఆర్మ్ హోల్. తర్వాత బ్యాక్ నెక్ మెజర్ చేసేటప్పుడు ఎలా మెజర్ చేయాలి, టోటల్ లెంగ్త్ 14 కదా. ఇప్పుడు కరెక్ట్గా పట్టుకొని కొంచెం డాట్ దగ్గర కొంచెం ఇలా లాగితే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది 14 ఎగ్జాక్ట్గా 14 ఉంది. మనం పైనుంచి తీసేటప్పుడు ఇలా స్కేల్ పెట్టుకొని ఇలాగైనా తీయచ్చు. ఇది రెడీ 9 అనమాట. మనం ఎంత కట్ చేయాలి, నెక్ రెడీ 9 వచ్చింది. ఇక్కడ 9 అంటే మెజర్మెంట్స్ పోను, అదే మార్జిన్స్ పోను 9 ఉండాలన్నమాట. అంటే మార్జిన్కి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కానీ మనం నెక్ చేసేటప్పుడు పైన ఎంత పాదం ఖర్చు పెడతామో కింద కూడా అంతే పెడతాం కదా. పైన ఒక పాదం ఖర్చు తగ్గుతుంది, ఇక్కడికి వచ్చేసరికి పాదం ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ఇది ఎంత ఉందో అంత కట్ చేసుకున్నా పర్వాలేదు, మనకి కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇలా కాకుండా నెక్ మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అంటే ఇక్కడ కొలుచుకోవాలి. సెంటర్ పాయింట్ తీసుకొని బ్యాక్ని ఇలాగా బ్యాక్ నెక్ని ఇలా మెజర్ చేయాలి. ఎంత వచ్చింది, 4.5 ఉంది. అంటే టోటల్ 14లోంచి 4.5 మైనస్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పైకి యాడ్ చేయాలి. ఖర్చులు కింద కూడా ఖర్చులు ముక్క తిప్పుతాం కదా, పీసేస్తాం కదా, అందుకని పైన ఒక పాదం ఖర్చు కింద ఒక పాదం ఖర్చు ఎక్స్ట్రా అనమాట. 4.5 ఇలా పెట్టుకొని మనం పాదం ఖర్చు ఎలా పెడతామో ఎంత పెడతామో అంత పైన అంత కింద అనమాట తీసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా 4.8 అయితే సరిపోతుంది ఇది. అది తర్వాత హ్యాండ్ లూజ్, హ్యాండ్ లెంగ్త్ ఎంత వచ్చింది, ఎంత, ఇది 9, హ్యాండ్ లెంగ్త్ 9. ఫిట్టింగ్ ఎంత, హ్యాండ్ రౌండ్ అడుగున ఇలా దీన్ని గట్టిగా పట్టుకుని 6.5 అంటే ఇది 6.5 దగ్గరలో ఉంది అంటే 13 అనమాట. 13 ఇంచెస్ కింద ఆర్మ్ లూజ్ 13 ఇంచెస్. అది మెజర్మెంట్స్ అయితే ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా మనకి అలాగే మెజర్ చేసుకోవాలి. ఇలా ఒకటి దగ్గరగా పెట్టేసి స్కేల్ అవుట్ పెట్టుకొని పైనుంచి నెక్ దగ్గర నుంచి ఎంత ఉంది 7.5 పెట్టచ్చు. ఎందుకంటే హెవీ సైజ్ 38 కదా, కొంచెం 7.5 వరకు పెట్టుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే. పైన ఖర్చులు కిందకు పాదం ఖర్చు కింద కుడతాం, ఇక్కడ కూడా పాదం ఖర్చు కింద కుడతాం. అంటే దానికి దీనికి టాలీ అయిపోతుంది అనమాట. అక్కడ ఒక పాదం ఖర్చు తగ్గుతుంది, ఇక్కడ పాదం ఖర్చు పెరుగుతుంది. రెండు
క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఎంత ఉన్నదో అంత తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా నెక్ విడ్త్ 2.5 తీసుకుంటాం, మిగతాది షోల్డర్ అవుతుందన్నమాట. అంతేనండి. ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఇలా తీసుకుంటే ఎగ్జాక్ట్గా చక్కగా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మనకి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.